గ్రూప్ 1 కేసు అనేటటువంటిది పోస్ట్పోన్ అయింది. దీని గురించి ఎక్కడ పడితే అక్కడ గ్రూప్ 1 కేసు గురించి ఎవరు పడితే వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడొద్దు. ఎందుకంటే అందరం నిరుద్యోగులమే. దీంట్లో ఫస్ట్ నుంచి తిరుగుతున్నటువంటి వాళ్ళు, ఈ కేసుకు సంబంధించినటువంటి లోతుపాతులు తెలిసినటువంటి వాళ్ళు, ఏం జరుగుతుంది ఏందని తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడితే మంచిది. ఎందుకు చెప్తున్నామంటే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చినమ్మటే అందరూ ప్రెస్ మీట్లలోకి వెళ్ళి వాళ్ళకు తెలిసినటువంటి అంశాలు, తెలియనటువంటి అంశాలను చిలువలు పలువలుగా మాట్లాడడం, అందులో భాగంగానే కాంగ్రెస్ వాళ్ళు 5 కోట్లు తీసుకొని ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పినాక దానికి ఆధారాలు చూపించకపోవడం, దానితో పాటు వాళ్ళు ఎమ్మటే అక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ తోటి ప్రెస్ మీట్ పెట్టించి మా తల్లిదండ్రులు చచ్చిపోయారు, మాకు ఎవరూ లేరు, అనాథలుగా ఉన్నాము అని అంబేద్కర్ గారి ఫోటోల్ని, ఇంకా కొంతమంది అధికారుల ఫోటోల్ని మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని మేము బతికినాం, మాకు కారం మెతుకులు, మేము చిక్కడపల్లిలో ఉన్నాం అని చెప్పి సమాజం నుంచి ఒక సానుభూతిని తెచ్చుకునేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు అలా మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఏదన్నా ఒక చెడు వార్త నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచే కానీ కోర్టుల నుంచే కానీ వచ్చినప్పుడు మళ్ళీ నిలబడేది నిత్యం కొట్లాడుతున్నటువంటి విద్యార్థులే. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని మీరు తీసుకొని ఇంకా వేరేది మాట్లాడకుండా ఉండండి. ఎందుకంటే జరగబోయేటటువంటి ఉద్యమం చాలా కీలకం. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్రూప్ 1 రద్దయినప్పుడు దానిని ముందుకు తీసుకొని పోయి దాని పునాదుల మీదనే ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది. కాబట్టే రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా ఎవరిని కలవాలి, ఎవరితోటి కలిస్తేనే ఈ కేసు ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో కొన్ని అకేషన్స్లో కొన్ని సందర్భాలను సృష్టించుకొని ముఖ్యమంత్రి సాక్షాత్తు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసును ముందుకు తీసుకుపోతున్నటువంటి వైనం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది ప్రెజుడిస్లో ఉన్నందున మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేని పక్షంలో కేసే నీరుగారేటటువంటి వైఖరి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేటటువంటిది ఒక హితూ పలుకుతూ, అయ్యా ఇంకా ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడికి పోయినా కానీ ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి మీ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. మేము ముఖ్యమంత్రులు కూడా మాట్లాడడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఫస్ట్ నుండి చెప్పేది ఒకటే, ఆ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాదు, నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కాదు. ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి, ఈ తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కడుతున్నందుకు వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి ఒక సర్వీస్ను, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పోలీస్ వ్యవస్థ, వాళ్లకు సకాలంలో రెవెన్యూ సర్టిఫికెట్లు, భూములకు రిజిస్ట్రేషన్ అందడానికి ఎంఆర్ఓలు, ఈ వాళ్ళకు సరైన కాలంలో వైద్యం అందడానికి హాస్పిటల్స్, ఈ విధంగా అన్ని రంగాలలో కావాల్సినటువంటి వైద్యులైనా డాక్టర్లైనా వివిధ ఎంప్లాయీస్ని అందరిని కావడానికి ఈ ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ కట్టినటువంటి ప్రజలు నియమించుకున్నటువంటి పరిపాలన అధికారులే, వాళ్ళే 4 లక్షల మంది. దానిని నింపుకోవడానికి ఎవరున్నా వచ్చి ఇవ్వాలి. ఆయన ఇచ్చిన ఉద్యోగాలను ఈయన వచ్చి నింపిండని ఈయన ఏం చేయలేదని వాళ్ళు, ఎవరి ఇళ్ళ సొత్తు ఎవరేమి ఇవ్వలే, ఎవరి గడీలను ఎవరి భూముల్ని ఎవరు అమ్ముకొని వచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజలకు ఎవడు ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజల యొక్క రక్తాలను తాగుతున్నారు ఈ అధికారులు. గతంలో వాళ్ళు తాగిర్రు, ఇప్పుడు వీళ్ళు వాటిని ఇంకా పీల్చి పిప్పి చేస్తున్నారు. ఎవని యొక్క వాళ్ళ యొక్క మోచేతి నీళ్ళు వాళ్ళు వేసిన భిక్షతోటే ఈ తెలంగాణ ప్రజలు బతకట్లేరు అనేది మీరు ముందు గుర్తుపెట్టుకోరు. రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం నడవాలంటే వాళ్ళకు సుభిక్షంగా ఉండాలి అంటే కావాల్సిన ఉద్యోగాలను సకాలంలో నువ్వు నింపలేకపోతే నువ్వు రాజీనామా చెయ్యి, అంతే మేము చెప్పేది. ఇక నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పేది లేదు. అబద్ధాలు ఆడగ్రి. త్వరలో ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరెవరైతే అబద్ధాలు చెప్తున్నారో, పొన్నం ప్రభాకర్ అయినా, బట్టి విక్రమార్క అయినా, రేవంత్ రెడ్డి అయినా, శ్రీధర్ బాబు అయినా, మీ చిత్రపటాలకు పినాయిల్ తీసుకొచ్చి, బ్రష్లు తీసుకొచ్చి పినాయిలతోటి మీ నోర్లు కడగడం త్వరలోనే జరుగుద్ది. కాబట్టి అతి జాగ్రత్తగా మాట్లాడి నిరుద్యోగులను మోసం చేస్తే ఊకోము. కవాతు ఏదైతే మీ తలపెట్టినో ఈ కవాతులో కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ గుండాలను, ఈ గల్లీలలో తిరిగేటటువంటి పిక్ పాకెటర్స్ను, ఈ మన ఇందిరా పార్క్ దగ్గర ఉంటూ మన రామకృష్ణ మాటలో తినేటటువంటి ఒక స్ట్రీట్లో తిరిగేటటువంటి వాళ్ళను కూడా వదిలిపెట్టి కవాతును ఆగం చేసి దీనిని నడిపించేటటువంటి నిరుద్యోగులపైన ఒక క్రిమినల్ కేసులు పెట్టేయాలనేటటువంటి ఆలోచనలతోటి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇది గతంలోనే జీవో 29 గురించి బండి సంజయ్ గారు వచ్చినప్పుడు ఆడ రియల్ అయింది. వారే చెప్పిర్రు, నాకు డీసీపీ గారు ఫోన్ చేసిర్రు, ఇందులో కొంతమందిని కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టిర్రు. కాబట్టి నేను వెళ్తే ఈ విద్యార్థులకు మీద కేసులు అయితే వాళ్ళకు అన్యాయం జరుగుద్ది, వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా పోతారు.
వాళ్ళైతే ఏ ఉద్యోగాల గురించి కొట్లాడుతున్నారో ఆ ఉద్యోగాలు రావని ఆ రోజే వారు చెప్పిర్రు. అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టరే చెప్పిండు. ఇప్పుడు అదే వీళ్ళు చేయబోతున్నారు. కాబట్టి మేము తీసుకొచ్చేటటువంటి అభ్యర్థులకు మా మీద నమ్మకంతో నిరుద్యోగులు అందరూ వస్తూ మమ్మల్ని మేము ఏదైతే నిరుద్యోగుల పక్షాన మేము ఉంటున్నాం అందరం కలిసి ఒక అన్నదమ్ముల లెక్క ముందుకు పోతున్నటువంటి వైనంలో ఎవరి మీద కేసులు కావద్దనే ఒక సదుద్దేశంతో వీళ్ళ కుట్రలను తిప్పికొడుతూ ఇందిరా పార్క్ దగ్గర 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ భారీ సభను పెడుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుంటే వాళ్ళ పంచలను పాయింట్లను ఊడగొట్టి మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటాం. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్తామో తెలంగాణలో ఒక మార్పు ఏ విధంగా ఉండబోతుందో అది నిరుద్యోగులమే చూపిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీలతోటి ఇది సాధ్యం కాదు. అది సాధ్యం చేసింది కూడా నిరుద్యోగులే. ఈ కాంగ్రెస్ను గద్దె దింపింది. ఆ రోజు నిరుద్యోగులతోటి ఏం కాదని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనుకొని మొండి వైఖరితోటి పోయింది. ఈ కాంగ్రెస్ వాడు రాడు, మేమే వస్తాం ఎట్లయినా, వీళ్ళ మాట వింటే మళ్ళీ వీళ్ళు మా నెత్తినెక్కి కూర్చుంటారని వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేసుకొని మమ్మల్ని ఒక కంచంలో కరాపాకు లెక్క తీసేస్తే కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెట్టినాం. కాబట్టి వీళ్ళు ఆగం చేస్తారు. కాబట్టి వీళ్ళని దించేది మేమే. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పేది కూడా మేమే అని చెప్తున్నాం.